విభిన్న పాత్రలు చేయడంలో కమల్ హాసన్ తర్వాత ఎవరబ్బా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది చియాన్ విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ, తాజాగా వచ్చిన ఇంకొకడు వీటిలో కొన్ని సినిమాలో మాత్రమే క్యారెక్టర్ మాత్రమే కనబడగా మరికొన్ని సినిమాలో యాక్టింగ్ స్కిల్స్ని ప్రత్యేకంగా ప్రదర్శించాడు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది. శివపుత్రుడు సినిమాలో కేవలం క్యారెక్టర్ మాత్రమే పోషించి మెప్పించాడు విక్రమ్. దీంతో అతడికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో కూడా క్యారెక్టర్లో సజీవంగా ఉండేందుకు ఎంతో కష్టపడి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా రిలీజ్ అయిన ఇంకొకటి సినిమాలో యాక్టింగ్ స్కిల్స్ని ప్రదర్శించడంతో సినిమా ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది. ఈ సినిమాలోని క్యారెక్టర్ విషయంలో కేవలం తన యాక్టింగ్ స్కిల్స్ని ప్రదర్శించడం కోసమే విక్రమ్ తాపత్రయపడినట్లు కనిపిస్తుంది.